వెల్కమ్ టు నమిత న్యూస్. పుంగనూరు పట్టణం తాటిమాకుల పాల్యంలో నేడు రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీం బాషలు ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ నటరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ నటరాజ్ మాట్లాడుతూ పుంగనూరు నందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించిన మన తాటిమాకుల పాల్యంలో మిగిలిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవడానికి సహకారం అందించి అమూల్యమైన 2 ఓట్లను వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాజేష్, హేమంత్, కౌన్సిలర్ జేఎంసీ నరసింహులు, మణి, గోపి, రవి, కటారి ముని, సాగర్, బండ్ల కుమార్, ఏనుముల చంద్రశేఖర్, బుసినాయని పార్వతమ్మ, కటారి సుమిత్ర, సందీప్, సునీల్, రిజ్వన్, షరీఫ్, కాదర్ బాషా, కరీం, కార్యకర్తలు, మైనార్టీ మహిళలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన తాటిమాకులపాలెం ప్రజలకి, ఇక్కడ విచ్చేసిన తాటిమాకులపాలెం గ్రామ పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఈరోజు మనము చేరిన విషయం ఏమంటే, గత ఎన్నో సంవత్సరాలుగా ఈ గాంధీనగర్ వాసులకు ఇక్కడ దావ్ అనేది ఒకటి సమస్యగా ఉంది. వీళ్ళకి అది బెంగళూరు వారి దగ్గర ఉంది. వారి దగ్గర నుంచి మణెన్న, రవెన్న, నటరాజ, గోపి, మేమందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ తీసుకొని, మునెన్న అందరూ మేమందరూ తీసుకొని మీకు దావ ఏర్పాటు అయితే మేము చేస్తాం. ఇది ఎన్నికల వాగ్దానం కాదు, ఇది మా నలుగురు సొంత వాగ్దానం. ఇంకొకటి, ఇక్కడ తాటిమాకులపాలెం ప్రజలకి పెద్ద ఆయన ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా కూతవేటు దూరంలో మీకు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసినారు, ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేసినారు, బైపాస్ 4 బండ్లు పోయే విధంగా బైపాస్ 6 కోట్ల రూపాయలు నిధులు వచ్చి చేసినారు. మీకు అన్నిటికీ రవాణా సౌకర్యము చాలా బాగా చేశారు ఈ తాటిమాకులపాలెం ప్రజలు. గౌరవనీయులు పెద్ద ఆయన 1 కోటి రూపాయలతో 100 పడకల ఆసుపత్రి ఇక్కడ నిర్మించినారు. ఇక్కడ దానిని ఎక్కువగా అభివృద్ధి చేసుకున్నది మన మైనారిటీ సోదరులే. ఇంకొక విషయం ఏమంటే, ఈ తాటిమాకులపాలెం ప్రజలకి నీటి సౌకర్యము చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మనం అడిగిన వెంటనే పెద్ద ఆయన ఆర్ఓ ప్లాంట్ పెట్టినారు. మనము కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి మనము ఎవరెవరు జగనన్న తరపున ఏ అర్హానికి అర్హులో వాళ్ళకందరికీ మనము మన జగనన్న నవరత్నాలలో ఏదో ఒక రత్నము తాటిమాకులపాలెంలో వాళ్ళకైతే వచ్చింది. దీన్ని కూడా తాటిమాకులపాలెం ప్రజలు కూడా మరొకసారి కూడా మీరు గమనించుకోవాలి. మీరు ఇంకనూ ఏమన్నా కూడా సమస్యలు ఉంటే నా దగ్గర కూడా కానీ, లేదు మీరు గ్రామ పెద్దలు ఇక్కడ నలుగురు 5 మంది ఉన్నారు, వాళ్ళందరూ ముందర నిలబడి పాలెంకి అంతా కొంచెం మంచిగా బాగా చేస్తూ ఉన్నారు. రవెన్న, మణెన్న, మన గోపి, మునెన్న, సాగరు, పోల్ సుబ్రాయపన్న, పోల్ రెడ్డప్పన్న, ఎనుమలోలు చంద్రన్న, ఇంకా స్టోర్ రత్నన్న, ఇంకా మన మేస్త్రి రామకృష్ణన్న, ప్రజలలో మమేకమే ఉంటాడు మేస్త్రి రామకృష్ణన్న, బండ కుమార, మన బుసినాయన పార్వతమ్మక్క. ఆ అమ్మ అయితే ఎవరికి కూడా కానీ పొరపాటుగా మాట్లాడాలనుకోదు, గలగలగలగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మ ఉద్దేశం కూడా మంచిదే. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, ఎవరి పేర్లు అన్నా కూడా చెప్పకన్నా ఉంటే కూడా ఇది చేసుకోండి. మీరందరూ కూడా ఇక్కడ తాటిమాకులపాలెం ప్రజలు, ఇక్కడ మైనార్టీస్కి అంతా ఇక్కడ మన కాదర్ భాష అన్న కొడుకులు 4 ఉన్నారు. వాళ్ళది ఇక్కడ పెద్ద ఫ్యామిలీ. మన అమీర్ అన్న ఫ్యామిలీ, మన కరీం అన్న ఫ్యామిలీ, మన మహబూష్ అన్న ఫ్యామిలీ, షరీఫ్ అన్న ఫ్యామిలీ, ఇంకా నాకు తిరగని పేర్లు చాలా ఉన్నాయి. రసూల్ అన్న ఫ్యామిలీ, ఇంకా చాలామంది నాకు తిరగని ఫ్యామిలీ ఉన్నాయి. వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. మనమందరూ కూడా ఈసారి పెద్ద ఆయనకి
మనవే ఇక్కడ తాటిమగలపాలెం ప్రజల్లో 150 ఓట్లు మైనార్టీ సోదరులు ఉన్నాయి. ఈ 150 ఓట్లు కూడా మీరు అందరూ ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి, ఒకటి పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఒకటి ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మీరు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మళ్ళా జగనన్న అధికారంలోకి తీసుకొని వచ్చే విధంగా మీరందరూ సహాయం చేయాలని పేరున కోరుతా ఉన్నాను.